నమస్తే అన్న, అందరికీ నమస్కారం. మేఘాలయ హనీమూన్ హత్య కేసు మనం చూసుకుంటే భారతదేశంలో సంచలనం రేపుతూ ఉంది. హనీమూన్ పేరుతో షిల్లాంగ్కు తీసుకువెళ్ళి భర్తను భార్య చంపించిన కేసు దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఒకానొక సమయంలో తాము అలసిపోయామని, హత్య చేయలేమని హంతకులు చెప్పినా సోనం వినిపించుకోలేదట. అంతేకాదు, తన భర్తను చంపేస్తే 20 లక్షల రూపాయలు ఇస్తానని హంతకులకు ఆఫర్ చేసిందట. తన భర్త రాజా రఘువంశీ హత్యకు కిరాయి హంతకులు సోనం రఘువంశీ 4 లక్షలు ఆఫర్ చేసిందని, ఆ తర్వాత ఆ మొత్తాన్ని 20 లక్షలకు పెంచిందని విచారణలో తెలిసింది. పోలీసు ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం రఘువంశీ మృతదేహాన్ని మేఘాలయలోని ఒక లోయలోకి నెట్టడంలో నిందితులకు భార్య సోనం కూడా సాయం చేసిందట. జూన్ 2న తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని సోహ్రా ప్రాంతంలో చిరపుంజి అని కూడా పిలుస్తూ ఉంటారు, ఒక జలపాతం సమీపంలోని లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు. తన భార్య సోనంతో కలిసి హనీమూన్ కోసం మేఘాలయకు చేరుకున్న కొన్ని రోజుల తర్వాత రాజా రఘువంశీ శవమై కనిపించాడు. సోనం నియమించుకున్న సుఫారీ హంతకులు ఎవరైతే ఉన్నారో మొదట బెంగుళూరులో నూతన వధువరులను కలిశారు. అక్కడ నుంచి వారు ఈశాన్యానికి కనెక్టింగ్ విమానంలో ప్రయాణించారు. మృతుడు, నిందితులు ఒకే నగరానికి చెందినవారు కావడంతో వారు మాట్లాడుకోవడం జరిగింది. మే 11న వీరి వివాహం జరగగా మే 20వ తేదీన వీళ్ళు హనీమూన్కు రావడం జరిగింది. అలాగే హంతకులు మేము హత్య చేయలేమని చెప్పినా కానీ 4 లక్షలు ఇస్తానన్న ఆమె ప్రియుడు మోజులో పడి 20 లక్షలు ఇస్తానని చెప్పి ఆఫర్ చేసిందంట. రాబోయే రోజుల్లో పురుషులు, మగవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా సరే భయపడే విధంగా అయితే ఈ యొక్క కేసులో అయితే సంచలన విషయాలు బయటికి వస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.